వాళ్ళక్కడ ఒక కుర్చీ తెలంగాణ ముద్దు బిడ్డలందరికీ పక్షాన తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నారు. ఈ బహిరంగ సభ ఏ పరిస్థితులలో ఏర్పాటు చేయడం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ఆకాంక్షతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభను అనివార్య పరిస్థితులలో దాన్ని రద్దు చేయించారు. అదే సందర్భంలో ఇదే భువనగిరిలో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఈ బహిరంగ సభకు తెలంగాణ సాంస్కృతిక సమైక్య గౌరవ అధ్యక్షులు గద్దరన్న గారిని మరొకసారి వేదికకి ఆహ్వానిస్తున్నాము. తెలంగాణ కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు, ఉద్యమ కమిటీ నాయకులు మిత్రుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుతము ప్రకాష్ బిఎస్ ఫోరం రాష్ట్ర నాయకులు పిట్టల శ్రీశైలం గారిని వేదిక రాష్ట్ర నాయకురాలు కోరుతున్నాను. బహిరంగ సభలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి అత్యుత్సాహంతో వచ్చినటువంటి విద్యార్థి మిత్రులను వారి సంఘాల వారిగా ఆహ్వానించడం జరుగుతుంది. వారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు నాగం కుమారస్వామి గారు వేదిక దగ్గర రావాలి. మిత్రులారా, తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిత్రుడు రాజారాం యాదవ్ వేదిక దగ్గర రావాలని చెప్పి కోరుతున్నాను. బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ బిఎస్ఎఫ్ అధ్యక్షులు పిడమర్తి రవిని వేదిక దగ్గర రావాలని చెప్పి కోరుతున్నాను. జగన్ గారిని వేదిక దగ్గర రావాలని చెప్పి కోరుతున్నాను. తెలంగాణ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ టిఎస్ఓ రాష్ట్ర కన్వీనరు విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం టిఆర్ఎస్వి నాయకులు నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గిరిజన విద్యార్థి సంఘం నాయకులు కార్యాచరణ కమిటీ స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా ఉండి వివిధ స్థానాలలో వివిధ స్థాయిల్లో మరి బహిరంగ సభలు పెట్టి కోరుతున్నాను.